రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయము 19వ వాక్యం. చదువు. దోషణాస్పదులవుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకు నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోషియా గురించి దేవుడు చాలా చక్కటి విషయాలు రాసి పెట్టాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈ స్థలాన్ని పాడు చేస్తాను, దాని కాపురస్తులు పాడైపోతారు, నేను చెప్పినటువంటి మాటలన్నీ నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడంట? దీనత్వం ధరించాడంట. ఏం ధరించాడు? దీనత్వం, దీన మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో బట్టలు చింపుకొని కన్నీళ్లు రాల్చాడంట. ఒక ప్రవక్త అయినటువంటి యోషియా గురించి దేవుడు చాలా చక్కగా చెప్తున్నటువంటి మాట. యోషియా రాజు, ఆ కింద కూడా మనం చదివితే దేవుడు అతడు ప్రార్థన విన్నాడు. అతడు ఎలా ప్రార్థన చేశాడంటే మెత్తని మనస్సు, రెండవది యెహోవా సన్నిధిలో దీనత్వము ధరించి, 3 బట్టలు చింపుకొని, 4 కన్నీళ్ళు రాల్చి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వచ్చాక 4 అనుభవాలు ఆ రాజుగారిలో మనకు కనబడుతున్నాయి. యోషియా అతడు వయసు ఎంత అని మనం చదివితే 22వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. యెషయా కాదు, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. దేవునికి స్తోత్రం. 2వ వాక్యంలో మనం చదివితే అతడు యెహోవా దృష్టికి యథార్థముగా, ఎలాగంటమా? యథార్థముగా, నీతిగా, ఎప్పుడు చూసిన ప్రార్థన వాక్యం, అటువంటి అనుభవంలో నడిపించబడ్డాడు ఈ యోషియా. నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. దావీదు ఏ రీతిగా ప్రవర్తించాడో ఆ ప్రవర్తనే ఈరోజున మనం ఎలా నడుస్తామో పిల్లలు కూడా అలాగే నడుస్తారు. తల్లిదండ్రులు ఏ పని చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. మధ్య ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎవరినో తీసుకొని వెళ్ళిపోతే పెద్దల మనుషుల మధ్యలో పెట్టారు. అప్పుడు పెద్ద మనుషుల మధ్యలో పెట్టి అడిగితే, మా అమ్మ చేస్తే లేని తప్పు నేను చేస్తూ వచ్చిందా అందంట. అమ్మ వింటున్నారా? ఏమంది? మా అమ్మ చేస్తే లేనిది తప్పు నేను చేస్తూ వచ్చింది అంటే ఈ అమ్మాయి ఎవరిని చూసి పాడైంది చెప్పండి? తల్లిని చూసి పిల్ల పాడైపోయింది. అయితే ఆ అమ్మాయి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ చేస్తే లేనిది తప్పు నేను చేస్తే వచ్చిందా అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ విధముగా బలహీనమైపోవడానికి, అలా నాశనం అయిపోవడానికి, అలాగా దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారకులు ఎవరు? తల్లి. దేవునికి స్తోత్రం. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యం. ఏట్రా జుట్టు అలా ఎగరేస్తున్నావు ఏట్రా? 376 పేజీ 22వ అధ్యాయము 3వ వాక్యం.
దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆమె ఎవరు అంటే అతల్య. అతల్య అని ఈ తల్లి. అమ్మ ఇటు చూడండి, వాక్యం చెప్పేటప్పుడు చూడాలి. అతల్య అనేటువంటి ఈ తల్లెట తన పిల్లలకి దుర్మార్గముగా ప్రవర్తించడం తల్లే నేర్పించిందంట. సామెత కూడా ఒకటి ఉంది కదా, తల్లి చేలో మేస్తే పిల్ల కూడా చేలోనే మేస్తుంది, గట్టున మేదుగా. తల్లి ఏం చేస్తుందో తండ్రి ఏం చేస్తాడో పిల్లలు కూడా అదే చేస్తారు. ఈ రోజున పిల్లలు పాడవుతున్నారు అని అంటే దానికి కారణం తల్లిదండ్రులే. అయితే ఇక్కడ చూడండి, పిల్లోడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లి అతనికి నేర్పించిందంట. పాపం ఎలా చేయాలో నేర్పించింది, దొంగతనం ఎలా చేయాలో నేర్పించింది. నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు, నువ్వు ఆరాధన చేస్తే వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇందాక ఇక్కడ నేను మోకరిచ్చాను, ఆడు కూడా మోకరిచ్చాడు పిల్లోడు. నేను స్తోత్రం అంటే ఆడు కూడా స్తోత్రం అంటున్నాడు. అంటే మన పిల్లలకి మనం ఏది నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు మోకరించేవనుకో వాళ్ళు కూడా మోకరిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ రోజున నీ పిల్లలు అంత దుర్మార్గులు దుష్టులు అవటానికి గల కారణం ఏంటంటే నీ ప్రవర్తన బట్టే వాళ్ళు. నువ్వు మందిరంలోకి వచ్చాక నీ ప్రవర్తన బట్టి నీ పిల్లలు కూడా అలాగే ఉండాలి. నీ పిల్లలు ఒక రీతిగా నువ్వు ఒక రీతిగా ఉన్నావంటే నువ్వు ఇంటికాడ ఎలా ఉంటున్నావు, నీ పిల్లలు ఎక్కడ ఉంటారు. నీ పిల్లలను బట్టి చెప్పేచ్చు, ఓహో మందిరంలో ఏమై ఎలా ఉంది, ఇంటికాడ మాత్రం ఓహో ఏం భక్తిదా అన్నట్లుగా ప్రవర్తిస్తారు. నువ్వు ఎక్కడున్నా కూడా భక్తిగా భయముతో ఉంటే నీ పిల్లలను బట్టి చెప్పవచ్చు తల్లిదండ్రుల్ని, ఇలా తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే ఇక్కడ ఏ వయసులో భక్తి నేర్చుకున్నాడనంటే 8 ఏండ్ల వాడై, 8 సంవత్సరాల వయసులో ఏం నేర్చుకున్నాడు? భక్తి. మనోళ్ళకి పెద్దోళ్ళు అవుతున్నా ఏళ్ళు తరబడుతున్న భక్తి నేర్చుకోరు. ప్రార్థన చేయటం రాదు, వాక్యం చదవటం రాదు, క్రమంగా మందిరానికి రావడం రాదు, ఏమంటే పాటలు పాడుతూ రాదు. ఎన్ని సంవత్సరాల నుంచో మందిరానికి వెళ్తున్నా కూడా ఇంకా నువ్వు భక్తి నేర్చుకోవట్లేదు అని అంటే ఇంకా లోకంలోనే నీ ఆలోచనలు ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అనగానే ప్రార్థన, పాట పాడాలి అనగానే పాటలు, వాక్యం చదవండి అనగానే వెంటనే ఆలోచించకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే ఆత్మీయులకు ఉండే లక్షణం. ఈ యోషే ఎవరిని చూసి నేర్చుకున్నాడంట? దావీదును చూసి. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. అంటే దావీదు ఎలా నడిపించబడ్డాడో సేమ్ యోషియా కూడా అలాగే నడిపించబడినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. నీ ప్రవర్తన ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రవర్తన ఎదుటి వాళ్ళకి దీవెనకరంగా ఉండాలి. నడిస్తే ఏమిలాగుండాలి, ఉంటే ఏమిలాగుండాలి. అందుకనే నీ ప్రవర్తనకు పరివర్తన సంబంధించినట్లుగా పోయిన ఆదివారం 3 మాటలు మీకు తెలియపరిచాను. ఆత్మవరాలు, ఆత్మఫలాలు, కృపావరాలు. మనల్ని పాడు చేసే శరీర కార్యాలు 15 ఉన్నాయి, లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ మనం బాగు చేసేవి కృపావరాలు 9, ఆత్మఫలాలు కూడా 9. చదివారు ఇంటికి వెళ్ళాక? చదివితే ఆత్మఫలం, ఆత్మానికి శరీరానికి ఒక పోరాటం. శరీరమేమో ప్రార్థనకి ఏమి వెళ్తావులేరా అంటది, ఆత్మ అంటది టైం అయిపోతుంది వెళ్ళు అంటది. కానీ ఆత్మకి శరీరానికి చాలా పోరాటం. అయితే శరీర బలహీనతలను బట్టి ఈ రోజున ప్రార్థన దిగజారిపోతుంది, ఆత్మ చల్లారిపోతుంది, మందిరానికి సరిగా రాలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం, పాట పాడలేకపోతున్నాం, మందిరానికి వెళ్ళాలి అని ఆత్మ ఆలోచిస్తుంది, కానీ శరీరం
బలహీనం. ఏం వెళ్తావులే, కాసేపు ఆగి వెళ్దాంలే, 2 పాటలు అయ్యాక వెళ్దాంలే, ఆరాధన అయిపోయాక వెళ్దాంలే, ప్రార్థన ప్రారంభించాక వెళ్దాంలే అని అంటది శరీరం. ఆత్మ ఎప్పుడు సిద్ధం. యేసు ప్రభు అంటాడు పేతురుతో, పేతురు ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? నిజంగా మీరు ఆత్మీయులని నేను చెప్పడానికి మీలో మాకు కనబడేది ఏంటంటే ఆత్మీయ లక్షణం. మన గుడారాల పండకపోతే ఎక్కడెక్కడోళ్ళు బెంగళూరు, కర్ణాటక, కేరళ అక్కడక్కడ నుంచండి ముందుగానే వచ్చి అక్కడ టికెట్లు రిజర్వేషన్ చేయించుకొని ముందే వచ్చి కూర్చొని అక్కడ అడిగి చూస్తే అక్కడ వెహికల్స్ చూస్తే కొన్ని వందల వెహికల్, ఇంచుమించు ఎన్ని లక్షల మందో తెలుసా? ఆ 150 ఎకరాల్లో 20 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు అక్కడ ఎక్కడెక్కడోళ్ళు. కానీ మనోళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరాధనకు రావటానికే ప్రార్థన స్టార్ట్ చేశాడా, పాటలు అయిపోయినాయా అని ఆలోచించుకొని ఇక్కడికి వస్తున్నారు. ఆ గుడారాల పండుగ వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యం ఏమని చెప్తున్నారు తెలుసా? ఒక అమ్మాయి అంటే క్యాన్సర్తో వచ్చిందంట. అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని గ్రౌండ్లో అడుగుపెట్టి ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్ళిందంట. వెంటనే క్యాన్సర్ అంతా ఆ గడ్లన్నీ పగిలిపోయినాయి అంట. హీలింగ్ విశ్వాసంతో, అక్కడే కాదు ఎక్కడ కూడా విశ్వాసంతో రావాలి. 2 రోజుల ముందే వచ్చిందంట. ఆ శక్తిని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. మీకులాగా నిర్లక్ష్యంగా లేరు వాళ్ళు అక్కడ. మీకులాగా నిర్లక్ష్యంగా అన్నీ తినేసి గుండ్లు కడుక్కొని అప్పుడు తీరిగ్గా మీకులాగా రాలా. ఆసక్తిగా ఇక్కడ అతను 8 సంవత్సరాల వయసులో భక్తి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు చెప్పాలి? ఏమి నేర్చుకున్నాడండి? భక్తి. 8 సంవత్సరాలు. మనకి 80 సంవత్సరాలు వచ్చినా మనకి ఇంకా ప్రార్థన చేయటం రాదు, బైబిల్ చదవటం రాదు, మందిరానికి క్రమంగా వస్తాం రాదు. ఇక్కడ 7 వారాలు ప్రార్థన పెడతా తల్లి మెట్లు ఎక్కలేక ఆ తల్లి వాటిలో పెట్టింది రావణమ్మ మామగారు. కింద అలాగా ఆ పనులన్నీ ముగించుకొని ఆమె చేసే పని ఈ లైన్లో ఎవడూ చేయడు. పొద్దున సాయంత్రం పని గిన్నెలు కడుక్కుంటుంది, ఎంత పని చేసుకుంటుందో. అందుకే దేవుడు ఆరోగ్యం. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో అక్కడ మనం చదివితే యెహోవా సన్నిధిలో ఏం ధరించాడంట? దీనత్వం చాలా అవసరం. దీనత్వం చాలా అవసరం. నువ్వు మందిరానికి వచ్చినా నువ్వు ఎక్కడ ఎలాగున్నావు, ఇంటికాడు కూడా అలాగే ఉంటే నీ భర్త మారిపోతాడు, నీ పిల్లలు మారిపోతారు. మేము ప్రార్థన చేయక్కర్లా పాస్టర్ గారు, మా పిల్లల కోసం ప్రార్థన, మా ఆయన కోసం ప్రార్థన నీ చేయక్కర్లా. నీ ప్రవర్తనే దావీదు ప్రవర్తన యోషియాను మార్చిందా లేదా అమ్మా? దావీదు ప్రవర్తన యోషియాను పక్క వ్యక్తిని మార్చింది. అలాగే మీ ప్రవర్తన మీ భర్తలను మారుస్తుంది. మిమ్మల్ని వెళ్ళి మీ భర్తలు అడిగామనుకో, దాని బతుకంతా మాకు తెలుసులేండి అని అన్నారనుకో, నేను ఎంత చెప్పింది ఏమైపోద్ది చెప్పండి? ఓసర వెళ్ళిలాగా ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదండి. దేవుని వాక్యం చెప్తుంది దావీదు ప్రవర్తనను బట్టి యోషియా మారిపోయాడు. ఇలా నువ్వు ఎవరిని మారుతున్నావు? నీ దగ్గరకు వచ్చే వాళ్ళని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మార్చాల్సింది పోయి నీ చూపులతో వారి ఆలోచనలు మార్చేస్తున్నావా? నీ ప్రవర్తనతో వాళ్ళని వశపరుచుకుంటున్నావా? తెలియలాగా సాంసోను పడిపోయినట్లుగా. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన అంటే? దావీదు ఎలా నడిపించబడ్డాడంటే, దావీదుని గురించి మన బైబిల్ దేవునికి ఇష్టంగా బ్రతికాడు. ఎలా బ్రతికాడమ్మా? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. మనుషులు మాత్రం మనం ఇక్కడ ఉంటాం, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మిమ్మల్ని కాదు, హల్లెలూయా చెప్పండి అన్నాం అనుకో, పరధ్యానంలో ఉన్నవాడు హల్లెలూయా చెప్పడు. వాడు నిద్ర వచ్చే వాళ్ళు హల్లెలూయా చెప్పండి అన్నాం అనుకో, వాళ్ళు కూడా చెప్తారు. అంటే అప్పుడే అర్థమైపోద్ది వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో అర్థమైపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడున్నావో లేదో తెలుసుకోవడానికి ఏం చెప్తలే అని అంటే మిమ్మల్ని హల్లెలూయా మీరు ఎక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఒక స్తోత్రం చాలు. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి అని అన్నాం అనుకో, గట్టిగా హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా అని మాట వినపడింది కానీ దానికి ముందున్న మాట ఎవరికి అర్థం కాదు.
అయితే ఇక్కడ యోషియాను గురించి మనం చదివితే అక్కడ అతగాడు చెప్తున్న మాట ఏంటంటే, రాజైన యోషియా ఏలుబడిలో 3వ వాక్యంలో మనం చదివితే 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడునైన శాస్త్రియునైన షాపానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలా సెలవిచ్చాడు, నువ్వు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలక. ఇక్కడ ఒక విషయాన్ని మనం చదివితే మందిరాన్ని గురించిన మాటే. మందిరానికి వెళ్ళేవాడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు అని ఇక్కడ మనకి చాలా విషయాలు మనకి అవగపడుతూ వస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని యోషియా తెలుసుకొని దేవుని మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? మీకులాగా పెడచెవిని పెట్టలేదు, మీకులాగా విన్నట్లుగా రాలేదు. యోషియా చాలా జాగ్రత్తగా విన్నాడంట. చూడండి 17వ వాక్యం చదువమ్మా, 16, 17 వాక్యాలు. యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటి ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పిస్తాను. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. దేవునికి స్తోత్రం. వాడు ఏం చేస్తున్నారంటే, జనులు దేవుణ్ణి యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను వారు ఏం చేస్తున్నారంట? అనుసరిస్తున్నారు గనుక వీరి మీదకి నా కోపాగ్ని అగ్ని. దేవుణ్ణి కాదని నువ్వు ఏది చేసినా దేవునికి కోపం వచ్చేది. అమ్మా, దేవుణ్ణి కాదని నువ్వు ఏం చేసినా, ఏ కార్యక్రమాలకు నువ్వు రాకపోయినా, ఆదివారమే వచ్చావనుకో దేవుడి కోపమే. శనివారం, శుక్రవారం, బుధవారం ప్రార్థనలన్నీ మానేసి ఓన్లీ ఆదివారం ఒక్కరోజే వస్తే దేవుడికి కోపం రాదా? వస్తుంది. దేవుడి కోపం వస్తే ఎలా ఉంటుందంటే, ప్రార్థనలు ఫోన్ చేస్తుంది, అక్క ప్రార్థన లిలీ ఉందా, లిలీ ఫోన్ చేసి ఫోన్లు చేసి ప్రార్థన ఉందో లేదో కనుక్కుంటారా? మీకు ఇచ్చిన క్యాలెండర్లో లేవా ప్రార్థనలో ఎప్పుడు ప్రార్థనలు ఉన్నాయో? ఏమా తెలుసులేదు. ఈరోజు వాగ్దానం ఏంటి చెప్పండి? ఈరోజు వాక్యం ఏంటి? అసలు క్యాలెండర్లు మార్చారా మీ ఇంట్లో? ఈ నెల ఏ నెల అమ్మా? ఈ నెల ఏ నెల? మార్చారా క్యాలెండరు? లిల్లీ మార్చావా క్యాలెండరు? మరి ఎందుకు తీసుకెళ్ళావు? దేవునికి స్తోత్రం. ఏ క్యాలెండర్ ఎందుకు ఇచ్చాము కూడా తెలియట్లేదు మీకు. రోజులో ఈరోజు కొత్త రోజు ఇచ్చాడంటే ఆ రోజులో ఒక వాగ్దానం ఉంటుంది. ఈరోజు వాగ్దానం ఖర్చు పెట్టి చేయించామండి. ఏదో ఇంట్లో షోకేసుల్లో షోగా పెట్టుకోవడానికి కాదు. ఒక్కొక్క క్యాలెండర్ 50 రూపాయలు. నేను మీ దగ్గర వసూలు చేయలేదుగా. ఒక్కొక్క క్యాలెండర్ 50 రూపాయలు పెట్టి ప్రింట్ చేయించాను నేను. ఇంకా ఆలోచన చేయండి ఒకసారి. అక్కడ మనం చదివితే దేవుడిని విడిచిపెట్టి ఏమనుంది? 17వ వాక్యం, ఈ జనులు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ఏం చేస్తున్నారంట? దూపం. అమ్మ వినబడుతుందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి బాప్తిసం పొంది బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడిని విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టి అమ్మా చెప్పాలరా? దేవుడిని విడిచిపెట్టి. అర్థమవుతుందా? దేవుని విడిచిపెట్టంట నీకు ఇష్టం వచ్చిన దాని వైపు తిరిగే ఆటికి దేవుడు కోపం వచ్చేసింది. ఆరాధన మానేసి వెళ్తే దేవుడు కోపం రాదా? శనివారం ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చుంటే దేవుడు కోపం రాదా? శుక్రవారం ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చుంటే దేవుడు కోపం రాదా? నాకు రావలసిన మహిమ మీరు దొంగిలిస్తున్నారు. దేవుడు కోపం వచ్చేది. నేనేం చేయలేను దేవుడు కోపం వస్తే.
మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని నేను తెగులుతో నాశనం చేసేస్తున్నాను అని అంటే అహరోను పిలిచి, అహరోను, దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేసింది, వెళ్ళు, నేనేం చేయాలి వెళ్ళి అంటే, వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి అన్నాడండి. అప్పుడే తెగులు మొదలుపెట్టింది. అప్పుడే కొన్ని వేల మంది చచ్చిపోయారు దేవుడి కోపాన్ని. అప్పుడు అహరోను పరిగెత్తుకుంటా చచ్చిన వారికి బతికిన వారికి మధ్య అంట ధూపార్తిని చేతపట్టుకొని ప్రార్థన చేస్తే తెగులాగిపోయిందంట. ఈరోజు మీరు ఇలా ఉండాలంటే మా ప్రార్థనే. మీరు ఎల్లకాడ మీరు ప్రార్థన చేయరని నాకు తెలుసు. చేస్తున్నారమ్మా ఇళ్ళకాడ ప్రార్థన? మరి ఇళ్ళకాడ ప్రార్థన చేసే వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఇళ్ళకాడ బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడ చదువుతారు. ఇళ్ళకాడ ప్రార్థన పెట్టి పాటలు పాడే వాళ్ళు ఇక్కడ పాడతారు. అదే దానికి నిదర్శనం. కొన్ని సంఘాల్లో మైకులు ఇస్తే పాటలు పాడదామని ముందుండేవాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీ చర్చిలోకి వచ్చి ఒక్క పాట పాడతానండి లైవ్లో. మీరేమో సిగ్గు, పాట పాడతాకి సిగ్గు, ప్రార్థన చేస్తాకి సిగ్గు, మందిరానికి వస్తా గుడి సిగ్గే, ఎందుకు బతుకుతున్నావో తెలుస్తలేదు. మనం దేవుడికి కోపం ఎందుకు కోపం వస్తుంది? నాకు రావలసిన మహిమ నాకు రానివ్వట్లేదు, అందుకే కోపం. దేవుడికి కోపం వస్తే నిమిషమే కొల్లలం అయిపోద్ది అంతే. దేవునికి కోపం మనం తెప్పించకూడదు. దేవుని శాంతాన్ని అంటే ఇక్కడ అయ్యగారు ఏం చేశాడు? మెత్తని మనస్సు కలిగి. ఏ మనసు అమ్మా? ఏ మనసు కలిగి? మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధి. అంటే మెత్తని మనసు అంటే గొనుక్కోకుండా, సనుక్కోకుండా, పాస్టర్ గారికి ఏం పని లేదు గతమా మమ్మల్నే తిడుతుంటాడు, మేం కాబట్టి వస్తున్నాం, ఇంకొకళ్ళు అయితే రారు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే సనుక్కున్నారంట. అలాగే సనుక్కుంటే దేవుడు అన్నాడంట, ఆ సనిగే వాళ్ళని నాశనం చేస్తుందని చెప్పాడంట దేవుడు. అందుకే సనిగిన వాళ్ళందరట ఆకులు రాలిపోయారంట. ఉందా బైబిల్లో? ఉందా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, అక్కడ ఉంటుందా మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం. చదువమ్మా. 10వ వాక్యం కూడా చదువు తల్లి. 10 మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేతిలో నశించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత 7వ వాక్యంలో కూడా మనం చదివితే అక్కడ మనం చదివితే, కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం కూడా వ్యభిచరింపకు ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మంది కూలిపోయారంట. వ్యభిచారం చేసిన వాళ్ళు. ఏమా? వ్యభిచారం చేసిన వాళ్ళు అంటే ఎంతమంది అంట? ఒక్క దినమందే 23,000 మంది స్మార్ట్లు చచ్చిపోయారు వ్యభిచారం చేసి. తర్వాత మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిపోయారు. కొంతమంది పాము చేత చంపబడ్డారట. చాలా విషయాలు, భయంకరమైన మాటలు. ఉంటే భక్తిలో పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. మందిరానికి వస్తూ వాక్యం వింటూ, ఏమండి, వ్యభిచారం చేసిన వాళ్ళు దేవుడు ఒక్కరోజు ఎంతమందిని చంపేశాడు? 23,000 మంది. ఇప్పుడు దేవుడు వెంటనే చంపట్లా,
వ్యభిచారం చేసిన వాళ్ళని దేవుడు వెంటనే చంపట్లా, ఓ జబ్బోడు పెట్టాడు. ఏంటది? ఏంటది? ఎయిడ్స్. ఈ రోజున ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి సంఖ్య ఎక్కువైపోతుందంట. వ్యభిచారం ఎక్కువైపోతుంది. వ్యభిచారం ఎవరితో పడితే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ వ్యభిచారం వలన ఎయిడ్స్. క్యాన్సర్ పుండు కన్నా మందు ఉంది, కానీ ఎయిడ్స్కి మందు లేదు. ఆలోచన చేయండి. ఇక్కడ అంటాడు, వారి వలె మనం వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమున 23,000 మంది కూడిపోయారు. డబ్బకి చచ్చిపోయారట. 12వ వాక్యంలో మనం చదివితే 11వ వాక్యంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాస్తున్నాడు. జరిగిపోయింది, ఇలా జరిగింది, ఇప్పుడు జరగకుండా ఉంటే మనం బతుకుతాం. 12వ వాక్యంలో తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్త. అమ్మా, మీరు కూడా అదే తెగులు, అదే సనుగులు మనలో లేకుండా యోషియా మెత్తని మనసు కలిగి, ఏ మనసు అమ్మా? మెత్తని మనసు కలిగి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగే చేయాలి. ఏదో 2 నిమిషాలు చేస్తే 1 గంట చేసినట్టు ఫీల్ అవ్వకూడదు. మీ నిజంగా భక్తులు, మీకు వాక్యం తెలియకపోయినా, చదవటం రాకపోయినా మీరు ఏం చేయాలి? ప్రతిరోజు వచ్చి ప్రభు సన్నిధిలో పడి ఏడవాలి, దేవుని సన్నిధిలో పడి ఏడవాలి. అలా చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. యథార్థంగా, నీతిగా, భక్తిగా. సావుకుని బాధ పెట్టే విధంగా ఉండొద్దు. సావుకుల్ని అక్కర్లు ఎరిగిన వారుగా ఉండాలి. మేమున్నాం, మా విశ్వాసాన్ని బట్టి ముందుకు నడిపించబడాలి. అక్కడ ఎవరిని బట్టి దావీదును బట్టి యోషియా చక్కగా ప్రవర్తించాడు. మీకు మాదిరిగా మేము ఉన్నాం. ప్రార్థనలో, వాక్యంలో పాస్టర్ గారిలాగా పాడాలి, ఆయనలాగా ఆరాధన చేయాలి, పాస్టర్ గారిలాగా ప్రార్థించాలి, ఆమెలాగా మంచి ప్రవర్తన కలిగి ముందుకెళ్ళాలి. మనుషుల్ని ఎదురుగా పెట్టుకొని మీరు భక్తి చేయమని దేవుని వాక్యం చెప్తుంది కదా. తీనా మాదిరి అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పాస్టర్ గారు, మేము ప్రార్థన ఎన్ని గంటలు చేయాలి, ఎలా చేయాలి అని మాకు చెప్తే మీకు చెప్తాం. గొలుసు ప్రార్థనలు ఉన్నాయి, ఏకాంత ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, వేకువజాము ప్రార్థనలు ఉన్నాయి, రకాలు ఉన్నాయి. మీరు దేన్ని ఎంచుకుంటారు? ఒకటి చెప్తానండి, వీటన్నిటికి సోదరు, ఉదయాన్నే 4 గంటలకు లేచి 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉండి, 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉండి నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్తే చాలు, నీ ఉన్న ఇల్లు, నీ గ్రామం, నీ వీధి మారిపోతుంది. నేను ఆదివారం ఒక వీడియో చూపించే కదా, 80 సంవత్సరాలు ముసలాయనంట ఎంతమందిని అమ్మా 291 మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. మరి నీ ద్వారా నీ భర్తను రప్పించలేకపోతున్నావే, ఆయన ఒప్పించలేకపోతున్నావే. నీ వయసు ఏమండి, ఎంతటి మగాడినైనా వంచగలిగిన కెపాసిటీ ఒక ఆడదానికి మాత్రమే ఉంది. కానీ నువ్వు ఎక్కడ వాడాలో అక్కడ లొంగ తీసుకుంటున్నావు, కానీ మందిరానికి మాత్రం తీసుకురాలేకపోతున్నావు అంటే అది నీ బుద్ధిహీనత, దేవునికి తక్కువ. ఏమండి, చాలామంది భార్యలు భర్తల్ని ఎక్కడ లొంగ తీసుకోవాలి అక్కడ లొంగ తీసుకుంటున్నారు, కానీ మందిరానికి తీసుకొచ్చే విషయంలో మాత్రం. ఇప్పటికీ మా అమ్మ మా నాన్న ఇప్పటికీ వాళ్ళిద్దరు కలిసే వెళ్తారు అక్కడికి. గుడారాల పండుగ ఇద్దరు బండి మీద వెళ్ళారు, ప్రేమ జంటలాగా. ఈ వయసులో కూడా ఎక్కడికి వెళ్ళిన దేవుని మందిరానికి వెళ్ళి భార్యాభర్తలకు ఇద్దరు వెళ్తే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? అమ్మా నువ్వెక్కడ, నీ భర్త ఎక్కడో, ఆదివారం రోజు నీ భర్త సంపాదించి ఇంట్లో తీసుకొచ్చిన అది నీ ఇంట్లో నిలబడతావు. నిజంగా చెప్తున్నా నేను. నువ్వేమో బైబిల్ పట్టుకొని పెద్ద భక్తురాళ్ళకి ఇక్కడికి వచ్చినా, నీ భర్త ఎక్కడో పని చేసినా అలా కాదు. ఇక్కడ అంటాడు, నేనును నా ఇంటి వారు
చెప్పు. నీకు రోషంగా ఉంటే నువ్వేం చెప్పాలి తెలుసు? నువ్వు ఆదివారం పనికి వెళ్ళి నువ్వు రూపాయి తీసుకొచ్చినా నువ్వు నా ఇంట్లో ఉండొద్దని చెప్పాలి. ఎందుకంటే ప్రార్థనకు రాకుండా నువ్వు పనికి వెళ్ళినా, ప్రార్థనకు రాకుండా నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు నాకు విడాకులని చెప్పండి అంతే. చెప్తారా? చెప్పరా? మా ఆయన వెళ్ళొద్దు అన్నాడండి, మా ఆయనకి నాకు రోజు గొడవైపోతుందండి. ఇదే సోది తప్ప కొద్దిగాడికి ఏదో 4 మాటలు చెప్పి, ఒరే రారా బాబు మందిరానికి రారా బాబు అని ఏదో మాటలు చెప్పి, ఏమండి లాలన మాటలతో శాంసోన్ అంతటోడినే పడేసిందంట దెలీలా. ఏ మాటలు వింటున్నారమ్మా? దెలీలా తన లాలన మాటలు ఒళ్ళో తలకాయ పెట్టి తల నిమురుతా ఉంటే ఇక అయ్యగారు ఎక్కడికో వెళ్ళిపోయాడుగా. ఆలోచనలు మారిపోయినాయి. మీరు తీసుకుని రాగలరు, ఎందుకో అందో సందేహిస్తున్నారు. ఓకే, నాట్ ఈస్ ప్రాబ్లం. అది మీ ఆశీర్వాదం కోసమే. కానీ ఇక్కడ మనం చూస్తే మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం ధరించి బట్టలు చింపుకున్నాడంటండి. మనమేమో వేసుకున్న బట్టలు నల్లకూడదు, వేసుకున్న మేకప్ కన్నీళ్ళు గారితే ఎక్కడ పౌడరు, ఎక్కడ మేకప్, ఎక్కడ కాటుకే ఎగిరిపోద్దని మన కళ్ళలో నుంచి నీళ్ళు కూడా రావు. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నీవు కార్చే కన్నీటి ప్రార్థన వల్ల నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు. దీనికి ఇంకొక వాక్యం కూడా చెప్పలేను ఇంక నేను. దావీదును చూసి యోషీయ మారిపోయాడు, ప్రవర్తనే మారిపోయింది. కానీ ఈ రోజున నీ ప్రవర్తన ఎలా ఉంది? దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేశాడు. మరి ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఆ తర్వాత ఆ 20వ వాక్యంలో మనం చదివితే దేవుడు అతడు చేసిన మనవి అంగీకరించి ఈ స్థలము మీదకు రాబోతున్నటువంటి కీడును నీవు నీ కన్నులతో చూడవు. కీడు చూడకుండా దేవుడు కాపాడుతాడు. ఏం చూడకుండా తల్లి? కీడు చూడకుండా. ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. అలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎంత చెప్పినా మీ బుర్రకి ఎక్కదు అని నాకు అర్థమైపోతుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని ప్రతి వారి గుండెల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా నీ బిడ్డలు నడిపించబడడానికి సహాయం చేయి. యోషియా దావీదును అనుసరించాడు. యోషియా నీ సన్నిధిలో తండ్రి మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి బట్టలు చింపుకొని కన్నీళ్లు రాల్చాడు. కనుక అతని ప్రార్థన మీరు విన్నారు. ఈ 4 అనుభవాలు మీ బిడ్డల్లో మాలో మీరు కలుగు చేయండి. ఈ లోకంలో కీడు మేము కళ్ళతో చూడకూడదు. ఎక్కడెక్కడో భయంకరమైన యుద్ధాలు మేము ఆ కళ్ళతో చూస్తున్నాం. తండ్రి మెత్తని మనసు కలిగి తండ్రి కన్నీళ్లు రాల్చే అనుభవం, రోధించే అనుభవం నైనా నీ సన్నిధిలో దీనత్వం ధరించి బట్టలు చింపుకొని నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవంలోకి నీ బిడ్డల్ని నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని విన్న వాక్యాన్ని ప్రతి వారి గుండెలో నీరు కట్టి ఫలింపచేసే వాక్యానుసారమైన జీవితం ధరింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి ఈ ఆరాధనలో పాల్గొనిన మనకి కూడా వచ్చిన వారికి, లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.